సిటీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 25వ తేదీన గ్రూప్ 2 సర్వీసెస్ స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ఈ నెల 25వ తేదీన గ్రూప్ 2 సర్వీసెస్ స్క్రీనింగ్ పరీక్ష విజయవంతంగా నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారులతో జాయింట్ కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 సర్వీసెస్ స్క్రీనింగ్ పరీక్ష ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందని, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందన్నారు. ఈ పరీక్షకు జిల్లాలో 17,241 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, పరీక్ష నిర్వహణకు జిల్లాలో మొత్తం 51 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ తెలిపారు. 51 మంది లైసెన్స్ అధికారులు, 51 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 22 మంది రూట్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఏఎస్పీ అడ్మిన్ జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందితో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మచిలీపట్నం, ఉయ్యూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎం వాణి, డి రాజు, జెడ్పీ సీఈఓ వీర్ల జ్యోతి బసు, ఏపీపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ డే మార్నింగ్ 25th మార్నింగ్ టైమ్లీ రిపోర్టింగ్ ఉండాలి. మన ట్రెజరీ ఆఫీస్ చాలా మంది దూరం విజయవాడ నుంచి కూడా వస్తారు కాబట్టి యూ విల్ హావ్ టు స్టార్ట్ అట్ 5 o'clock. సో ఆ 5 o'clock స్టార్ట్ అయ్యి ఇక్కడ 6 o'clock రిపోర్టింగ్, నేను ఇక్కడ నుంచి మళ్ళీ మీరు తీసుకెళ్ళాలి. సో పోలీస్ రిపోర్టింగ్ అండ్ మన స్టాఫ్ రిపోర్టింగ్ డాట్ 6 o'clock on 25th మార్నింగ్. అది ఒకవేళ మన పేపర్ డిలే, ఇఫ్ ఇట్ ఇస్ డిలే, అది చాలా బ్యాడ్ న్యూస్ వస్తుంది. పేపర్ లీక్ అయింది, ఇది అయింది, అది అయింది. సో ఇక్కడ ఏమి తప్పు చేయడానికి స్కోప్ లేదు. ఎన్నికల ముందు హడావిడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వదిలేయడం టీడీపీకి పరిపాటని మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని నాని విమర్శించారు. ఎన్నికల ముందు హడావిడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వదిలేయటం టీడీపీకి పరిపాటని మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నాని విమర్శించారు. చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో మేకావానిపాలెంలో 2 కోట్ల రూపాయలతో కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేసి గాలి కొదిలేశారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆయన మీడియాకు చూపించారు. ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేయడం, శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టడం అలవాటైన టీడీపీ నాయకులు వైసీపీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన తండ్రి దివంగత మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తిపైన, తనపైన మరియు తన కుమారుడు పేర్ని కిట్టూలపై విమర్శలు చేసే అర్హత కొల్లు రవీంద్రకు లేదన్నారు. ఎన్నికల ముందు హడావిడిగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే అలవాటు ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు పోటీ చేయబోయేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతితో నిధులు తెచ్చుకుని ఆ నిధులు శంకుస్థాపనలు చేస్తుంటే అతను మాట్లాడతాడు, ఇవన్నీ కూడా దొంగ శంకుస్థాపనలు, దొంగ నాటకాలు ఆడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నాడు పేర్ని కృష్ణమూర్తికి కానీ, లేదా పేర్ని కృష్ణమూర్తి కొడుకు పేర్ని నానికి కానీ, లేదా పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తికి కానీ ఉన్నది చెప్పటం, చేయగలిగేది చేయటం తప్పితే మోసం చేయటం, దగా చేయటం, మేము చేయని పనుల్ని మేము చేశామని చెప్పుకోవటం, లేకపోతే ఏదైనా నేనే చేశానని చెప్పటం. సూర్యుడు నామూలంగానే లేస్తున్నాడు రోజు, చంద్రుడు నామూలంగానే పైకి వస్తున్నాడు, సూర్యుడు దిగేది నామూలంగానే, ఇట్లాంటి డబ్బా కబుర్లు చెప్పేటువంటి అలవాటు మాకెవరికి లేదు, నా తండ్రికి లేదు, నాకు లేదు, నా కొడుకు లేదు. ఆయన నిన్న ఎన్నికల ముందు దొంగ శంకుస్థాపనని మాట్లాడుతున్నాడు. ఈరోజుకి మీ ద్వారా అతన్ని ఛాలెంజ్ చేస్తున్నాను. పేర్ని కృష్ణమూర్తి ఎవరైతే రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద అతను చేసే ఏ శంకుస్థాపనైనా, పని మొదలెట్టేదైనా, ఆ మొదలుపెట్టిన తెల్లారి ఈరోజు పని అక్కడ జరుగుతుందా లేదా ఒకసారి చూసుకోమని విలేకరులకు కూడా చెప్తున్నాను. చూసుకోండి, మీరు ఎవరైనా ఏ ఛానల్ అయినా చూసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, ఈనాడు, ఎవరైనా చూడండి, వెళ్ళి ఒకసారి పను జరుగుతుందా లేదా శంకుస్థాపన చేస్తే. ఇది దగా అంటే ఎవరంటే మోసం అంటే చూడండి. 15/2/2019 ఎన్నికలు ఇంకా అంటే ఎలక్షన్ కోడ్ ఇంకొక 15 రోజుల్లో వస్తుందనగా, 15-20 రోజుల్లో వస్తుందనగా కాపు కళ్యాణ మండపం, కాపు భవనం అంట కొండపల్లి సోమయ్య గారి పేరు మీద. అంటే ఈ మున్సిపాలిటీకి ఎన్నో సేవలు అందించినటువంటి కొండపల్లి సోమయ్య గారిని అవమానం చేసావా? ఎక్కడయ్యా అంటే ఈ చెరువు అంట, అది ఈ కాపు కళ్యాణ మండపం ఈ చెరువు అంట.
ఆ చెరువులో 2 కోట్లు పెట్టి శంకుస్థాపన చేసి అన్నాడు. ఏది బిల్డింగ్ ఏది? ఎవరిది దొంగ నాటకాలు? ఎవరిది దొంగ శంకుస్థాపన? దగా శంకుస్థాపన ఎవరిది? ఇట్లాంటి దగాలు చేసి ఏదో రకంగా ప్రజల్ని మాయ చేద్దాం, ఏదో రకంగా ఓటేసుకుంటే చాలే అనేటువంటి ఆలోచన సరళి ఎవరిదనేది. ఇది ఇంకటితో అయిపోలేదు. ఇంకా ఏ కులానికి ఏ దగా శంకుస్థాపనలు చేశాడో 2000 ఎలక్షన్ల ముందు. గూడూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా నూతన ఓటర్లైన యువకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెడన ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ ఓటును వినియోగించుకోవాలని, రానున్న రోజుల్లో మీ ఓటే కీలకమని అన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఏర్పరచుకోవాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడుతుందని, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని, వివిధ పరిశ్రమలు తెచ్చుకునేందుకు అవకాశం కలిగి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని కాగిత పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ఓట్ ఫర్ సిబిఎన్ అనే నినాదంతో మీ గ్రామాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని కాగిత విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోతన స్వామి, నియోజకవర్గ పరిశీలకులు సాదరబోయిన ఏడుకొండలు, గోపి నాగబాబు, కాసగాని శ్రీనివాసరావు, ఎన్ఏ బేగ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరి మొన్న చూసిన సంఘటన చాలా దారుణం. ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రం నడుస్తూ ఉంది. మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధుల మీద, అలాగే ఆ యొక్క సంస్థల మీద భౌతికంగా దాడులు చేసి ఈ యొక్క వైసీపీ నాయకులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన. ఫోర్త్ ఎస్టేట్గా ఉండేటువంటి మీడియాని ఈ రోజున దాడులు చేయటం చాలా దారుణం. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజా సమస్యల మీద వెలుగులోకి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా పరిష్కరించేటువంటి దిశగా మీడియా పోరాటం చేస్తూ ఉంది ఈ రోజున. అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల మేలు చేకూర్చేటువంటి ఏవైతే పత్రిక అలాగే మీడియా సంస్థలు ఉన్నాయో ఈ రోజున అవి వెలుగులో తీసుకొస్తా ఉంటే ప్రజలకు ఎక్కడ తెలిసిపోతాయి అని చెప్పేసి ఈ రోజున వాటన్నిటి మీద ఒక దుర్మార్గంగా వైసీపీ రౌడీ అల్లరి మూకలందరూ కూడా చేరి ఆ యొక్క సంస్థల మీద దాడులు చేయటం, విలేకరుల మీద దాడులు చేసి వాళ్ళందరినీ కూడా కొట్టడం చాలా దుర్మార్గం. వెంటనే ఎవరైతే మరి ఈ రోజున ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ వైసీపీ నాయకులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి వారందరినీ కూడా మరి వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకుని జిల్లాలో 6, 7, 8 క్లెయిమ్లు 13,830 పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు తెలిపారు. జిల్లాలో ఫారం 6, 7, 8 క్లెయిమ్లు 13,830 పెండింగ్లో ఉన్నాయని, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల నుండి వచ్చే 6, 7, 8 క్లెయిమ్ ఫారాలను సత్వరమే పరిష్కరించేందుకు అత్యధిక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నగరంలోని పి రాజాబాబు ఆధ్వర్యంలో ఎన్నికల సన్నద్ధతపై వివరిస్తూ ఇప్పటి వరకు జిల్లాలో 6, 7, 8 క్లెయిమ్ ఫారములు 40,881 వచ్చాయని, వాటిలో 27,051 క్లెయిమ్లను పరిష్కరించామని, ఇంకనూ 13,830 పెండింగ్లో ఉన్నాయన్నారు. జిల్లాలో మద్యం, నగదు, కానుకలు అక్రమ రవాణా కాకుండా నిరోధించడానికి జిల్లా పోలీస్ అధికారితో కలిసి నిరంతరం గట్టి చర్యలు తీసుకున్నామని, ఇప్పటి వరకు 6.22 కోట్ల రూపాయలను సీజ్ చేశామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్లో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దుర్గాకిషోర్, సాంకేతిక సహాయకులు సుధా పాల్గొన్నారు. బంటిమిల్లి మండలం మల్లేశ్వరం వాటర్ స్కీమ్ ఫిల్టర్ బెడ్ను టీడీపీ నాయకుడు బోరగడ్డ వేదవ్యాస్ పరిశీలించారు. బంటిమిల్లి మండలం మల్లేశ్వరం వాటర్ స్కీమ్ ఫిల్టర్ బెడ్లో మొలిచిన జమ్మును పరిశీలించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరగడ్డ వేదవ్యాస్ కన్నీటి పర్యంతమయ్యారు. 18 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చేందుకు మెగా మంచినీటి పథకాన్ని నిర్మిస్తే తదుపరి వచ్చిన పాలకులు నిర్లక్ష్యం చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వకపోవడంపై బోరగడ్డ వేదవ్యాస్ కన్నీటి పర్యంతం చెందారు. అదేవిధంగా పెడన నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోవడం దీనికి నిదర్శనం ఈ మెగా మంచినీటి పథకమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ర్యాలీ సత్యనారాయణ, వాలిశెట్టి మల్లిబాబు, పులి భాస్కర్రావు, షకీర్, వహీద్, పడమట నాగేశ్వరరావు, ముత్యాల భీమరాజు, తెలుగుదేశం జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చి ఈ చెరువు తవ్వాను. ఆ రోజున అందరి దగ్గర ల్యాండ్ తీసుకుని 18 గ్రామాలకి మంచినీళ్ళు, చక్కటి మంచినీళ్ళు ఇచ్చా.
15 సంవత్సరాల నుంచి దాన్ని పాడు పెట్టేశారు. ఇది చూస్తుంటే చాలా బాధగా ఉంది. అసలు ఇంత జమ్ము మునిసిపోయేటట్టు ఇది చేశారంటే అసలు ఏం శ్రద్ధ ఉంది గవర్నమెంట్లకి. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు అంతా ఏం చేశారో కూడా అర్థం కావట్లేదు. నేను ఎమ్మెల్యేగా ఉండగా ఈ స్కీమ్ ఒకసారి క్యాన్సిల్ అయిపోయి నెల్లూరు వెళ్తే మళ్ళీ తీసుకొచ్చి ఆ స్కీమ్ నేను తీసుకొచ్చి తవ్విచ్చి అందరినీ రిక్వెస్ట్ చేసి ల్యాండ్ తీసుకుని చేశాం. కానీ ఇవాళ జమ్ము మొలిసిందంటే ఫిల్టర్ బెడ్లలో ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు. మరి 15 సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడం చాలా దురదృష్టం. నేను చేశాను. అలాగే నేను ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఉండగా కూడా కిరణ్ కుమార్ రెడ్డి దీంతో 10 ఎకరాలు అదనంగా చెరువు తవ్వడానికి తీసుకొచ్చే డబ్బులు అది కూడా పూర్తి చేయలేదు. తవ్వారా అక్కడ ఉండిపోయింది, వదిలేశారు. 6 కోట్లు తెచ్చా. ఆ బంటు మిల్ ఆయన అమెరికాలో ఉంటే వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆ ల్యాండ్ తీసుకున్నా. పెడన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించడం పట్ల కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. పెడన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను ప్రకటించడం పట్ల కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పెడన టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. గత 5 ఏళ్లుగా పెడన నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే పెడన సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పెడన నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉందని, పార్టీకి ఇది కంచుకోట అని కృష్ణప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ పెడన నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సీటు అనౌన్స్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో కూడా నా మీద నమ్మకంతో మరి 2019లో కూడా ఆయన సీటు ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా పార్టీని అంటిపెట్టుకుని పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా కానివ్వండి, అలాగే నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వారి దగ్గరికి వెళ్ళి వారికి భరోసా కల్పించడం కానీ, వారికి సమస్యలని పరిష్కరించడంలో కానివ్వండి, మరి గత 5 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉంటూ మరి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. ఒక నమ్మకంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ నాకు ఈ సీటును ప్రకటించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మళ్ళీ ఈ రోజున పెడన నియోజకవర్గంలో రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంత రోడ్ల విషయమై చర్చకు సిద్ధంగా ఉన్నామని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పేర్ని నానికి సవాల్ విసిరారు. గ్రామీణ ప్రాంత రోడ్ల విషయమై చర్చకు సిద్ధంగా ఉన్నామని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ పేర్నికి సవాల్ విసిరారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతంలో ఎక్కడా రోడ్లను అభివృద్ధి చేయలేదని, రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. బండి రామకృష్ణ శుక్రవారం తుమ్మలపాలెం తదితర గ్రామాల్లో విస్తృతంగా ఇంటింటికి పర్యటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యం తోలిన రైతులకు బకాయిలు చెల్లించలేదన్నారు. ఓటమి భయంతోనే పేర్ని నాని ఇష్టారాజ్యంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను విమర్శిస్తున్నారన్నారు. జనసేన టీడీపీ కూటమి రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమన్నారు. జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, జనసేన రూరల్ మండల అధ్యక్షులు గల్లా తిమోతి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లో దగ్గర పడుతున్న సమయంలో మరి ఈ రోజున మేము ప్రతి పంచాయతీకి వెళ్ళి ఈ 4.5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఏం చేసిందో, ఏం చేయలేదో, ఎందుకు చేయలేదో, రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అనే విషయం మీద మరి ప్రజలకు దగ్గరగా అనేక విషయాలను తీసుకెళ్తున్నాం. నిజంగా చెప్పాలంటే చిన్నాపురం దిగువన ఉన్నటువంటి గ్రామాల్లో మొన్న రోజున బోగిరెడ్డిపల్లి వెళ్ళడం జరిగింది. బోగిరెడ్డిపల్లిలో ఇవాళకి కూడా మాకు నీళ్లు లేవండి, శ్మశాన వాటికి దగ్గరలో లేవు, అలాగే స్కూల్స్ లేవు, అనేక రకాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం. మరి ఇల్లు కాలిపోయిన వాళ్ళు మా ఇల్లు వాళ్ళు ఇస్తానన్నారు, ఇవ్వలేదని. అలా ప్రతి గ్రామంలో కూడా అనేక రకాల ఇబ్బందులు పడతాం చూస్తున్నాం. అదే కాకుండా నిన్న మేము మనం యాదర వెళ్తే యాదర గ్రామంలో కూడా ఎక్కడ చూసినా సరే అక్కడ మేము వాటర్ ప్లాంట్ ఇచ్చాం. ఎందుకంటే నీళ్ళకి ఇబ్బంది పడుతుంది 3 లక్షలు పెట్టి. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు తిమోతి గారు ఆ వాటర్ ప్లాంట్ బిగించకుండా, కరెంటు పర్మిషన్ ఇవ్వకుండా, నీళ్లు చెరువులో నీళ్ళు అంటే తాగటానికి ఇచ్చినారు కానీ మినరల్ వాటర్ ప్లాంట్కి ఇవ్వటం లేదని ఆయన ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. న్యాయం కోసం పోరాటం చేస్తే అతని మీద కేసులు పెడతానికి ఇష్టపడ్డారు. ఒక ముఖ్యమంత్రిగా మీకు ఎన్ని కోరికలు ఉంటాయో, గెలిచిన తర్వాత రాష్ట్రానికి ఎన్ని చేయాలని, ఒక నియోజకవర్గంలోని ఎమ్మెల్యేకి వాళ్ళకి ఎన్ని కోరికలు ఉంటాయో, అలాగే పంచాయతీ లెవెల్లో, డివిజన్ లెవెల్లో వాళ్ళకు కూడా అనేక కోరికలు ఉంటుంది. మీకు గుర్తించాలి. మీ పైన మోడీ గారు ఒక ఇన్ఛార్జిని పెట్టి మీ పవర్స్ అన్ని తీసేస్తే
మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేర్ని నాని గారు కానీ వారి అనుయులు కానీ ఎక్కడ అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. ఒకటి నిర్మాణం అయ్యింది, జిల్లా వైసీపీ పార్టీ ఆఫీస్ ఒకటి నిర్మాణం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత కొత్తగా మీ గోడౌన్స్ అయ్యి ఒక నిర్మాణం జరిగినాయి. మీరు అభివృద్ధి మీద సవాల్ విసురుతామంటున్నారు. చిన్నాపురం దిగువ నుంచి వెళ్ళేటటువంటి ఊర్లలో కూర్చొని ప్రజల మధ్యలో మీరు చేసిన అభివృద్ధి మీద సవాల్కి మేము జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మీకు చెప్తున్నాం. అంతేకాదు 34 పంచాయతీల్లో కూడా తాగునీరు లేక జనాలు అల్లాడుతున్నటువంటి వైనం మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే మీకు ఈ కక్షాదింపు చర్యలు మీరు కానిటువంటి పంచాయతీల్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి సహకారం ఇవ్వకుండా వాళ్ళని నిర్వీర్యం చేయాలని చెప్పి అక్కడి ప్రజలతో ఆటాడుకుంటున్నారు మీరు. ఆ దిగువనున్న గ్రామాలు ఎవరు కూడా ఇటు బందరు రావడానికి ఎటువంటి దారులు లేక అటు కోడూరు వైపు వెళ్ళి వాళ్ళు రాకపోకలు అటు సాగించుకున్నటువంటి దీనమైన స్థితిని బందర్లోనే చూసాం. అంతేకాదు మీరు బందరు అభివృద్ధి చేశాను, నేను పోర్టు వచ్చేసిందని చెప్తున్నారు. బందరు పోర్టు ప్రజల సహకారం, అది మీది కాదు. అలాగే మచిలీపట్నంలో రాష్ట్రంలోనే జనాభా తగ్గుతున్నటువంటి నియోజకవర్గం అని చెప్పి మరి మచిలీపట్నం చెప్తున్నారు. మరి మీరు ఇంతవరకు మరి మచిలీపట్నానికి ఏం చేశారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. అంతేకాకుండా మీ మీద ఎవరైనా సరే ఇది తప్పండి అని చెప్తే వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు పెడతాం, లేదా అవతల పార్టీ వాళ్ళని ఎలా నిర్వీర్యం చేయాలని చెప్పి ప్లాన్లు చేయటం తప్పితే. గ్రామాలు సుభిక్షంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుద్ది. ఆ గ్రామాల్లో ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సరి అయినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత నాయకుల మీద ఉంది, పాలకుల మీద ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలు వెళుతుంటే ఎక్కడ చూసినా సమస్యలు, లైట్లు సరిగ్గా వెళ్ళవు, డ్రైనేజీలు సరిగ్గా ఉండవు, అలాగే మంచినీటి సౌకర్యం సరిగ్గా ఉండదు. ఇటువంటి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉందంటే అసలు ఎక్కడ చూసినా సరే సమస్యలు వలయడం. ఇప్పటికే 34 పంచాయతీల్లో ఎక్కడ ఒక జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఈ రోజు వరకు కూడా మీరు ఎలక్షన్ పెట్టలేని దుస్థితి ఈ ప్రభుత్వం ఉందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా సరే మీరు అర్థం చేసుకుని శంకుస్థాపనలు ఆపేయండి. ఎందుకంటే ఈ 2 నెలల్లో జరిగేది ఏమీ లేదు, ఏమి చేయలేరు కూడా. ఈ 2 నెలలు ఏం చేస్తారు? ఏమి చేయరు. హడావుడిగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, హడావుడిగా శంకుస్థాపన చేయటం గొప్ప కాదు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని అదే పోర్టు మేమే తెచ్చామంటారు, ప్రభుత్వ హాస్పిటల్ మేమే తెచ్చామంటారు. ఎవరు తీసుకొచ్చింది? ఎంపీ గారు తెచ్చారు, బాలశౌరి గారు తెచ్చారు. అది మీ ఖాతాలోనే వేసుకున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా తెలుసుకుని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటమే కాకుండా మన ఈ మధ్య ఒక ఎస్సీ నాయకుడు మాట్లాడుతున్నాడు, మాకు డబ్బులు ఇస్తే చాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.